మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. ఏపీకి చెందిన వివాహిత గోపిశెట్టి కల్పన హత్య కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా మధిర రూరల్ మండలం పరిధిలోని కిష్టాపురం గ్రామంలో గల ఓ వెంచర్లో అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడి ఉంది గోపిశెట్టి కల్పన. ఆమె మృతదేహాన్ని గుర్తించారు మధిర రూరల్ పోలీసులు. అటు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించేందుకు సుమారు 3 ప్రత్యేక బృందాలను కూడా ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ నియమించింది. ఖమ్మం జిల్లా మధిర రూరల్ సిఐ మధుతో పాటు 3 బృందాలు ఈ కేసును ఛేదించేందుకు అహర్నిశలు శ్రమించాయనే చెప్పుకోవాలి. అయితే ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి యార్లగడ్డ చెన్నారావును కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన అనేక అంశాలను కూడా మీడియా ఎదుట వైరా ఏసీపీ సారంగపాణి కూడా వెల్లడించారు. కల్పన మధిరలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్పనకు అటు యార్లగడ్డ చెన్నారావు అనే వ్యక్తితో పాటు ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి సంబంధించినటువంటి భాస్కర్రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కూడా విచారణలో గుర్తించారు. చెన్నారావును విచారణ జరపగా అనేక విషయాలు కూడా వెల్లడించినట్లు పోలీసులు మీడియా ఎదుట కూడా వెల్లడించారు. చెన్నారావు అదేవిధంగా భాస్కర్రావుతో కల్పన అత్యంత సన్నిహితంగా ఉండేది. అయితే ఇది దిగమింగుకోలేని చెన్నారావు భాస్కర్రావుకు కల్పన దూరంగా ఉండాలని పలుమార్లు బెదిరింపులకు భయభ్రాంతులకు కూడా గురిచేశాడు. ఈ నేపథ్యంలోనే కల్పనకు అదేవిధంగా చెన్నారావుకు గత కొంతకాలంగా ఘర్షణ ఇతరత్ర భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చెన్నారావు కల్పనను మాట్లాడదామని చెప్పి ఈ నెల 15వ తేదీన ఒక నిర్మానుష్య ప్రాంతానికి తన బైక్పై ఎక్కించుకొని వెళ్ళాడు. ఇరువురి మధ్య ఇదే అంశంపై భేదాభిప్రాయాలు తారాస్థాయికి వెళ్ళాయి. అది కాస్త వాగ్వాదం ఘర్షణకు కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా చెన్నారావు విచక్షణ కోల్పై కల్పన ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆ నేపథ్యంలోనే ఇరువురి మధ్య తారాస్థాయికి గొడవ చేరడంతో చున్నీతోనే ఆమె గొంతును బిగించి ఆమెను హత్య చేశాడు చెన్నారావు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఈ కేసు విచారణలోనూ పూర్తిగా ఈ కేసును ఛేదించడంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ సారంగపాణి కూడా మీడియాకు వెల్లడించాడు. కాల్ డేటా ఈ కేసు ఛేదనలో కీలకంగా మారింది. ఈ కేసు ఛేదనకు సంబంధించి కాల్ డేటాతో పాటు చెన్నారావు యొక్క టవర్ లొకేషన్ కూడా తెలుసుకున్నటువంటి పోలీసులు చెన్నారావును కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇరువురు వ్యక్తులతో సన్నిహిత సంబంధమే ప్రస్తుతం కల్పన హత్యకు కారణమైందని చెప్పి ప్రస్తుతం పోలీసులు కూడా వెల్లడించారు. ఇప్పటికే చెన్నారావును అయితే అదుపులోకి తీసుకున్నారు. కల్పన దాదాపు 5 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి యువకుడు నాగరాజుని ప్రేమించి వివాహం ఆడిందని 2 ఏళ్ల క్రితం ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆమె కుటుంబ సభ్యులతోనే ఒంటరిగా జీవనం సాగిస్తుందని చెప్పి ప్రస్తుతం పోలీసులు కూడా వెల్లడించున్నారు. ఏదేమైనప్పటికీ సన్నిహిత సంబంధమే ప్రస్తుతం మహిళ కల్పన హత్యకు కారణమైందని చెప్పి కూడా పోలీసులు వెల్లడించారు. మహిళలు ఆకర్షణ, ప్రేమ, సన్నిహిత సంబంధాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ ఇబ్బంది ఎదురైన వెంటనే కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు వెల్లడించాలని చెప్పి ఖమ్మం జిల్లా పోలీసులు అయితే కోరుతున్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించినటువంటి మధిర రూరల్ సిఐ మధుతో పాటు ప్రత్యేక బృందాలను కూడా అభినందించారు వైరా ఏసీపీ సారంగపాణి. ఇదే వీడియో శంకర్తో ఉదయ్, సుమన్ టీవీ, ఖమ్మం.